యూట్యూబ్ అల్గోరిథం బిగ్ మిస్టేక్. ఎందుకోసం అంటే మీరు వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ ఎంత వస్తాయండి? 100-200 వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో మీరు డైలీ వీడియో అప్లోడ్ చేస్తే ఏదో ఒక వీడియోకు పుష్ అయింది అనుకోండి, మీ ఛానల్ ఎలా గ్రో అవుతుందో మీరు చూసుకోండి అనమాట. మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఏ వీడియోకి ఎంత వ్యూస్ వస్తాయి అండ్ వీక్లీ వీడియో అప్లోడ్ చేస్తే ఏ వీడియోకి ఎంత వ్యూస్ వస్తాయి మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్రియేటర్స్ చాలా బిగ్ మిస్టేక్ చేస్తున్నారు ఇదేనండి. సో వీక్లీ 2 వీడియోస్ లేదా 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో వదిలేస్తున్నారు అనమాట. సో కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి. కంటెంట్ పైన ఫోకస్ పెడితే మీకు ఎలా వ్యూస్ రావో చూడండి అనమాట. సో ఖచ్చితంగా గాయస్ నేను చెప్తున్నా ఏంటిదంటే వీక్లీలో 2 వీడియోస్ అప్లోడ్ చేయకుండా మీరు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తే లేదా 1 డే గ్యాప్ ఇచ్చి 1 డే వీడియో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది? సో వీక్లీలో మనకు 7 డేస్ ఉంటాయండి. 7 డేస్ లో మనకు 4 డేస్ గాన్ అయిపోయింది అనుకోండి, 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. 3 వీడియోస్ అప్లోడ్ చేసి లేదా 4 వీడియోస్ అప్లోడ్ చేయండి. మాక్సిమం 4 వీడియోస్ అప్లోడ్ చేయండి. 4 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంటాయో చూడండి అనమాట. ఈ 4 వీడియోస్ లో మీకు కంపేర్ చేస్తాను అనమాట. సో 1 డే బై 1 డే వీడియో అప్లోడ్ చేసిండ్రు అనుకోండి, చాలా బాగుంటది. మీరు వీక్లీలో ఇప్పుడు చూడండి. సో ఈ రోజు మండే అనుకుందాం లేదా ట్యూస్డే అనుకుందాం. సో ట్యూస్డే అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం ట్యూస్డే అనుకుందాం. ఓకే, ట్యూస్డే మీరు వీడియో అప్లోడ్ చేసిండ్రు అనుకోండి, వెడ్నెస్డే అండ్ గ్యాప్ ఇస్తారనమాట. అండ్ థర్స్డే మీరు ఏం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేస్తారనమాట. 1 డే గ్యాప్ ఇస్తారనమాట. సో ఇక్కడ మీకు ట్యూస్డే వీడియో అప్లోడ్ చేసినారు కదా, దీనికి మీకు 1K వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సో 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత మీకు వెడ్నెస్డే వీడియో అప్లోడ్ చేస్తారు కదా. సో ఈ మధ్యలో ఒక గ్యాప్ అవుతుంది అనమాట. సో మధ్యలో గ్యాప్ అయిపోతే ఏమవుతుంది అంటే మీకు సో 1K వ్యూస్ వచ్చినాయి కదా. సో ఈ 1K వ్యూస్ అనేది రీచ్ ఎక్కువ పెరుగుతాయి అనమాట. సో ఎలా పెరుగుతుంది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండవుతుంది ఈ వీడియో అయితే. సో ఎందుకోసం అంటే బిగినర్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది. మీరు వీక్లీ అప్లోడ్ చేయాలన్నా, సో 1 డే గ్యాప్ ఇచ్చి 1 డే అప్లోడ్ చేయాలన్నా, సో ఇలా చాలా క్రియేటర్స్ అయితే బిగ్ మిస్టేక్ చేస్తున్నది ఇదేనండి. సో తలబద్దలు కొట్టుకుంటున్నారు. సో ఇప్పుడు చూడండి చాలా క్రియేటర్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి వరల్డ్ కప్ అయితే అయిపోయింది. సో మొత్తానికి అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకు రాబోతుంది ఏంటంటే IPL. March 18కి IPL అయితే రాబోతుంది కాబట్టి సో అప్పుడు మనకు అండ్ అప్పుడు కూడా వ్యూస్ అయితే డౌన్ అయిపోతాయి అనమాట. ఎందుకోసం అంటే ఆడియన్స్ డాటా సేవ్ చేసుకుంటారు. 1.5 GB వస్తుంది లేదా 2 GB వస్తుంది ఫర్ డే కు. ఆ డేటా అనేది మొత్తం సేవ్ చేసుకుంటారు. ఎందుకోసం అంటే నైట్ లో మనకు IPL ఉంటుంది. సో మధ్యాహ్నం నుండి అయితే ఉంటది కాబట్టి సో మధ్యాహ్నం ఒకటి చూస్తారు అండ్ ఈవినింగ్ ఒకటి చూస్తారు. సో అట్లా చూస్తారు కాబట్టి డాటా సేవ్ చేసుకుంటారు అనమాట. సో 18 వరకు మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ గ్రో చేసుకోవాలి. ఈ రోజు మనకు 10 డేట్ అనమాట. సో 10 డేట్ కాబట్టి మొత్తానికి ఓవరాల్ మీరు ఈ 8 డేస్ లో మీ ఛానల్ గ్రో చేసుకోండి. సో మొత్తానికి మీరు 18 నుండి మీరు వీడియోస్ అప్లోడ్ చేసినారు అనుకోండి, మీకు వ్యూస్ రావన్నమాట. ఆడియన్స్ IPL పైన ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూడండి చాలా స్టూడెంట్స్ అయితే ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ మొత్తం IPL చూస్తారన్నమాట. టోటల్ IPL చూస్తారు. ఈవినింగ్ అయిపోయిందంటే చూడండి ఇక మొత్తం IPL పెట్టేస్తారు, ఓవరాల్ చూసేస్తారు అనమాట. సో టోటల్ ఫ్యామిలీ మొత్తం చూసేస్తారు కాబట్టి మీకు ఎక్కడ నుండి వ్యూస్ వస్తాయి? మీరు కంటెంట్ పైన ఎంత దమ్ముండి పెట్టినా కూడా మీకు వ్యూస్ రావన్నమాట. సో ఎంత ఎడిటింగ్ చేసినా కూడా వ్యూస్ రావన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 8 డేస్ లో మీరు సో 1 డే ఈ రోజు అప్లోడ్ చేసిందా అండ్ టుమారో కూడా అప్లోడ్ చేయండి. అండ్ టుమారో అప్లోడ్ చేసిందా థర్డ్ డే కూడా వీడియో అప్లోడ్ చేయండి. ఎందుకోసం అంటే ఈ 8 డేస్ లో మీకు సో వ్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. ఇప్పుడు వరల్డ్ కప్ అయిపోయింది అండ్ ఇప్పుడు IPL అప్కమింగ్ లో ఉంది కాబట్టి ఈ మధ్యలో ఏవైతే డేస్ ఉన్నాయో ఆ డేస్ లో మీరు ఛానల్ అయితే గ్రో చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు అందరు ఖాళీగా ఉంటారు అనమాట. ఎందుకు? వరల్డ్ కప్ అయిపోయింది అండ్ ఇప్పుడు సో IPL అప్కమింగ్ లో ఉంది కాబట్టి సో ఈ 7 డేస్ 8 డేస్ అనేది మనం ఛానల్ అనేది గ్రో చేసుకోవాలన్నమాట. ఎలా గ్రో చేసుకోవాలి మీకు చూపిస్తాను. సో మొత్తానికి సో చూడండి 1 డే 2 డే 3 డే 4th డే అండ్ 4th డే 5th డే 6th డే 7th డే అండ్ 7th అండ్ 8th డే అయితే మనకు IPL అయితే రాబోతుంది కాబట్టి మనం 7 డేస్ మనం సో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి మీకు తెలుసుకోండి అనమాట. సో ఈ రోజు వీడియో షూట్ చేసుకోండి. షూట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్లీ వీడియో ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ ఎలా రావో చూసుకోండి అనమాట. ఈ 7 డేస్ ఛాలెంజ్ పెట్టుకోండి. 7 డేస్ ఛాలెంజ్ లో మీ వీడియో ఏదో ఒక వీడియో బూమ్ అయిపోతాయి అనమాట. 100% బూమ్ అయిపోతాయి. ఎందుకోసం అంటే క్రియేటర్స్ ఖాళీ ఉన్నారు, ఆడియన్స్ ఖాళీగా ఉన్నారు, అందరు వీడియో చూస్తారన్నమాట. సో ఎవరి వీడియో కూడా చూసిస్తారనమాట. సో ఇప్పుడు చూడండి నేను టైటిల్ పెట్టాను, క్రియేటర్స్ బిగ్ మిస్టేక్ చేసే ఇదే డైలీ వీడియో అప్లోడ్ చేయడం పెట్టాను అనమాట. సో ఎందుకు అంటే ఇలా ఎందుకు పెట్టానంటే సో టైటిల్ ఇలా పెడితేనే ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తారు కాబట్టి నేను ఇలా పెట్టాను. అండ్ thumbnail కూడా ఇలాగే పెట్టాను అనమాట. సో మీరు డైలీ వీడియో అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నా కదా ఈ 7 డేస్ లో మీ ఛానల్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 7 డేస్ లో మీ ఛానల్ ఖచ్చితంగా వైరల్ అవుతాయి. 100% ఛానల్ వైరల్ అవుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు IPL అయితే రాబోతుంది. సో 18th IPL స్టార్ట్ అయిపోయిన తర్వాత 1 month మనకు వ్యూస్ రావు. మార్నింగ్ మనం వీడియో అప్లోడ్ చేసుకోవాలి. మార్నింగ్ 7 o'clockకి మనం ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మనం వీడియో పబ్లిక్ చేస్తే ఎప్పటి వరకు మధ్యాహ్నం 2:30 3 వరకు మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 3 నుండి 7 ఇక మధ్యలో అయితే వ్యూస్ రావన్నమాట. ఎవరు చూస్తారండి? ఎవరు చూస్తారు చెప్పండి? యూట్యూబర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, ఎవరైతే ఫేమస్ ఉన్న వాళ్ళు అండ్ పెద్ద క్రియేటర్స్ వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళ వీడియో చూసే వాళ్ళు ఉంటారు అనమాట. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఉన్నారనుకోండి, కొత్త వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరు వీడియో చూడరు అనమాట. ఎవరిది కూడా వీడియో చూడరు. ఎందుకు చూడరు? సో వీళ్ళు కొత్తగా ఉన్నారు.
సో తమ్నెల్ బాగానే పెడతారు, టైటిల్ బాగానే పెడతారు, వ్యూస్ రావన్నమాట. ఎందుకు? మనకు సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి సో మీకు వ్యూస్ రావన్నమాట. ఇప్పుడు ఈ 7 days లో మనకు అందరు ఖాళీగా ఉంటారన్నమాట. ఎవరి వీడియో ఎలా ఉంది అని సెర్చ్ చేసి చూస్తారన్నమాట. సో సెర్చ్ చేసి చూస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయన్నమాట. సో మీరు ట్రై చేయండి. సో ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. అండ్ మర్చిపోయాను ఏంటిదంటే, మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. అండ్ మా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే, మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు, ఖచ్చితంగా ఫాలో అవుతారు. అండ్ దాంతో పాటు మా ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ చేస్తారన్నమాట. సో కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమైతే అంటే, సో మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ కానీ, లేదా స్కిప్ చేసుకోండి. ఇంకోటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకని అనుకోండి, కొన్ని వీడియోస్ అయితే లాక్లో పెట్టాను, సీక్రెట్ వీడియోస్ అనమాట, హెడ్ అండ్ సెట్టింగ్స్ కానీ ఏవైనా కానీ. సో ఆ వీడియోస్ అయితే లాక్లో పెట్టినా కాబట్టి సో ఆ వీడియోస్ అన్లాక్ చేసుకోవడానికి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. సో మీ ఇష్టం, తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. 599 మెంబర్షిప్ ఉంది కాబట్టి ఆ అంత అమౌంట్ ఎందుకన్నా అనుకుంటే, ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది, కాల్ చేయొచ్చు, వాట్సాప్ చార్జ్ చేయొచ్చు, ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్ నుండి అడగచ్చు అనమాట. ఓకే, మీ ఇష్టం, అడగాలంటే అడగచ్చు, లేదా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే గాయస్, ఇక్కడ డైలీ వీడియో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా క్రియేటర్స్కి డౌట్ ఇదేనండి. అన్న నిన్న వీడియో అప్లోడ్ చేశాను, ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను, దానికి 10 వ్యూస్ వచ్చినాయి. మాకు యూట్యూబ్ మాకు ఎందుకు ఇలా చేస్తుంది మీరు అనుకోవచ్చు. అండ్ ఎస్టర్డే 2 days బిఫోర్ నేను వీడియో అప్లోడ్ చేశాను, దానికి వ్యూస్ రాలేదు. సో 1 month నుండి వర్క్ చేస్తున్నా, డైలీ వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఇంత మంచిగా మీలాగానే మాట్లాడుతున్నా, మాకెందుకు వ్యూస్ వస్తలేవు? ఇలా చాలా బాధపడే వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఇంత కష్టపడుతున్నాం, థంబ్నెయిల్ వీడియో చేస్తున్నాము, లేదా వాచ్ టైమ్ వీడియో చేస్తున్నాం, లేదా వ్లాగింగ్ వీడియో చేస్తున్నాం, లేదా కుకింగ్ వీడియో చేస్తున్నాము, అండ్ ఏదొక్క వీడియో చేస్తున్నాం కానీ మాకు వ్యూసే వస్తలేవు. ఇప్పుడు అల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే, మొత్తానికి పూజ చేస్తలేదు. ఇప్పుడు 1 lakh వ్యూస్ వచ్చే వాళ్ళకు 20K వ్యూస్ వస్తున్నాయి, లేదా 30K వ్యూస్ వచ్చి ఆగిపోతుంది అనమాట. సో పెద్ద పెద్ద క్రియేటర్స్కి ఇలా జరుగుతుంది కాబట్టి, సో ఇప్పుడు చూడండి నా ఛానల్ మీరు అనలైజ్ చేయండి. సో నాకు ఫస్ట్ 1K 2K 3K ఇట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు 200+ వ్యూస్ వస్తున్నాయి అనమాట, అంటే 500 బిలో వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఏదో ఒక వాచ్ టైం గురించి లేదా సబ్స్క్రైబర్స్ గురించి ఒక వీడియో చేసిన అనుకోండి, దానిపైన రెస్పాన్స్ కొద్దిగా బాగుంది అనమాట. ఇంకా యూట్యూబ్ అప్డేట్ గురించి ఒక వీడియో చేసిన అనుకోండి, దానిపైన కొద్దిగా రెస్పాన్స్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు నార్మల్గా ఏదైనా వీడియో చేయండి, ఆడియన్స్ దాన్ని క్లిక్ చేసి చూడరు అనమాట. సో అట్లా మనకు యూట్యూబ్ అయితే నోటిఫికేషన్ అయితే పంపుతా లేదు నేను అనుకుంటున్నా. సో ఏదైనా కానీ ఇప్పుడు వాచ్ టైం గురించి ఒక వీడియో చేసిన అనుకోండి, ఖచ్చితంగా ఆడియన్స్ కి ఏం కావాలి? వాచ్ టైం కావాలి అండ్ సబ్స్క్రైబర్స్ కావాలన్నమాట. టోటల్ ఇలా కావాలి కాబట్టి వాళ్ళైతే సో దీనిపైన అయితే కాన్సెప్ట్ ఉంది కాబట్టి నేను దానిపైన వీడియో చేయాలన్నమాట. సో అలా చేస్తేనే ఆడియన్స్ చూస్తారన్నమాట. సో మీరు కూడా పర్టికల్గా 7 days ఛాలెంజ్ పెట్టుకోండి. మీరు వాచ్ టైం గురించి వీడియో చేస్తారా? వాచ్ టైం గురించి వీడియో చేయండి. లేదా సబ్స్క్రైబర్స్ గురించి వీడియో చేస్తారా? సబ్స్క్రైబర్స్ గురించి వీడియో చేయండి. లేదా మీకు నచ్చినలాగా వీడియో చేయండి. లేదా వ్యూస్ గురించి వీడియో చేస్తారా? వ్యూస్ గురించి వీడియో చేయండి అనమాట. ఇప్పుడు మనకు ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే థంబ్నెయిల్, వీడియో ఎడిటింగ్. సో ఇవి చాలా నడుస్తున్నాయి అనమాట. ఆడియన్స్ పర్టికల్గా సెర్చ్ చేసి చూస్తారు. ఏంటిదంటే విఎన్ యాప్ ట్యూటోరియల్, అంటే వీడియో ఎడిటింగ్, అండ్ ఇప్పుడు సినిమాటిక్ వీడియో ఎడిటింగ్. సో ఇవన్నీ నేర్చుకొని ఉండండి. నేర్చుకొని ఉన్న తర్వాత మీరు వీడియో చేయండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అనమాట. మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు థంబ్నెయిల్ గురించి ఒక వీడియో చేయండి, అండ్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ గురించి ఒక వీడియో చేయండి. సో ఇప్పుడు మ్యూజిక్ ఎలా వాడాలి దాని గురించి ఒక వీడియో చేయండి, లేదా కాపీరైట్ కి సంబంధించింది ఒక వీడియో చేయండి. దేని గురించి అయినా ఒక వీడియో చేయండి. ఖచ్చితంగా వీడియో చేసి థంబ్నెయిల్ కిరాక్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఏఐలో థంబ్నెయిల్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఆల్వేస్ అందరు థంబ్నెయిల్ దానిపైన డిజైన్ చేస్తున్నారు. అంటే ఏఐ థంబ్నెయిల్ డిజైన్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు. అలా అప్లోడ్ చేస్తే మనకు ఏఐ ద్వారా థంబ్నెయిల్ క్రియేట్ చేసేసి మనం అప్లోడ్ చేసేస్తే మనకు వ్యూస్ వస్తలేవు. మన ఓన్గా సొంతంగా థంబ్నెయిల్ డిజైన్ చేసుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి. మనకి ఇప్పుడు సో పిక్సెల్ ల్యాబ్ అయితే ఫ్రీగా ఉంది. సో ఫాంట్స్ కూడా ఫ్రీగా, అన్ని ఫ్రీగానే ఉన్నాయి అనమాట. సో టోటల్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కూర్చొని నెమ్మదిగా సో డిజైన్ చేసుకొని మీరు యూట్యూబ్లో వీడియో అంటే థంబ్నెయిల్ డిజైన్ చేసి మంచిగా అప్లోడ్ చేసి మీరు సో వ్యూస్ అయితే పొందుతారన్నమాట. సో ఇప్పుడు చూడండి, మీరు ఏఐ నుంచి థంబ్నెయిల్ డిజైన్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు జెమినీ ఉంది చూడండి, సో దాంట్లో మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు చాట్ జీపీటీని ప్రాంప్ట్ అడిగి, సో ప్రాంప్ట్ అడిగిన తర్వాత మీరు అండ్ కాపీ చేసేసుకొని జెమినీలో మీరు పేస్ట్ చేసి థంబ్నెయిల్ డిజైన్ చేసుకుంటున్నారు. ఆబ్వియస్లీ అందరూ ఇలాగే చేస్తున్నారు అనమాట, నేను కూడా ఇలాగే చేస్తున్నాను అనమాట. సో ఈ మధ్యలో అండ్ ఇప్పుడు నాకు టైం దొరుకుతలేదు కాబట్టి దాంట్లో నేను డిజైన్ చేసుకుంటాను అనమాట. సో మనం సొంతంగా డిజైన్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే డైలీ ఒక వీడియో అండ్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తే మనకు ఈ 7 daysలో సో మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయని అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకోసం అంటే 18th సో IPL నడుస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే మేల్కొని ఉండండి. సో డైలీ వీడియో అప్లోడ్ చేయండి. 7 daysలో 7 days ఛాలెంజ్ పెట్టుకోండి. పర్టికులర్గా ఇప్పుడు ఈ రోజు ఇంకో వీడియో అప్లోడ్ చేసిండ్రు, టుమారో ఒక వీడియో అప్లోడ్ చేసిండ్రు, టుమారో వీడియో వైరల్ కావాలి, అలా మీరు థాట్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మీ ఛానల్ అయితే వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్లీ ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది ఈ ఛాలెంజ్ వీడియో, 7 days ఛాలెంజ్ వీడియో అండ్
క్రియేటర్స్ బిగ్ మిస్టేక్ చేసే ఇదే డైలీ వీడియో అప్లోడ్ చేయడం అయితే నేను టైటిల్ అయితే పెట్టాను. సో ఖచ్చితంగా మీరు డైలీ వీడియో అప్లోడ్ చేయండి. డైలీ 7 days అప్లోడ్ చేయండి. 7 daysలో ఏదో ఒక వీడియో వైరల్ అయిపోతుంది. అప్పుడు మీకు మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఒక వీడియో వైరల్ అయిపోయింది అనుకోండి, మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.